ఇప్పుడంటే రకరకాల స్వీట్స్ వచ్చాయి కానీ బూందీ మిఠాయికున్న ఫ్యాన్సే వేరు కదా. మరి ఇంత పర్ఫెక్ట్ బూందీ మిఠాయిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. పిల్లలకైతే భలే నచ్చేస్తుందండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోండి. ఒక గుప్పెడు బియ్యపిండి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ విధంగా లైట్గా నీళ్లు పోసుకొని మరీ జారుడుగా కాకుండా బూందీ పడే విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని ఒక గరిటె పిండి తీసుకొని చిల్లుల గరిటె మీద వేసి ఈ విధంగా వేసుకుంటే బూందీ అన్ని ఒకే సైజులో పడతాయి అనమాట. దోరగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఆరపెట్టుకుంటే ఇవి క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి బూందీ వేసేసి యాలకులు దంచేసి బెల్లంలోకి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు వరకు బెల్లం అయితే పర్ఫెక్ట్ గా తీపి సరిపోతుందండి. 3/4 కప్పు బెల్లం బదులు 1/2 కప్పు బెల్లము 1/4 కప్పు చక్కెర వేసన్నా పాకం రానిచ్చుకోవచ్చు. లైట్ గా వాటర్ వేసేసి ఈ విధంగా పాకం టెస్ట్ చేసుకోవాలి. ముదురు పాకం రావాలండి. ఇదే టైంలో బూందీని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే స్టవ్ మీద నుంచి దించేసి ప్లేట్కి నెయ్యన్న నూనె రాసేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది త్వరగా గట్టి పడిపోతుంది కదా, తడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారు కదండి అచ్చ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవటమే. ఇకపై బూందీ మిఠాయిని ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది.